కామన్‌గా యాస్పిరెంట్స్ డైలీ అన్ని సబ్జెక్టులు చదవాలనా? లేదా ఒకటే సబ్జెక్ట్ చదవాలనా? అనే దాని మీద కొద్దిగా డైలమాలో ఉంటారు. ఎట్లా మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండేది? అన్ని సబ్జెక్ట్స్ అయితే ఎప్పుడు నేను చదవలేదు సార్. అదే ఒక కన్‌ఫ్యూజన్, ఒక క్లమ్జీ లాగా అనిపిస్తది నాకైతే. సో, నేను మార్నింగ్ లేవగానే మూవ్‌మెంట్ చదివేదాన్ని ఒక 2 అవర్స్ అలా. తర్వాత కరెంట్ అఫైర్స్ అలా చూసేదాన్ని. నైట్ ఇంకొక సబ్జెక్ట్ ఎకానమీ. ఎకానమీ, మూవ్‌మెంట్ అయితే ఈ 2 పేపర్స్ ప్రతిరోజు చదివా. ఒక 7 ఇయర్స్ 2017 మొదలుపెడితే 24లో ఎగ్జామ్ అయ్యేంత వరకు కూడా ఈ 2 పేపర్స్ రోజు చదివేదాన్ని. మధ్యలో హాలిడేస్, జాబ్ చేస్తున్నా కాబట్టి మధ్యలో హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు వేరేది చూస్తూ ఉండే. ఓకే. రిమైనింగ్ సబ్జెక్ట్స్ చూస్తాను. అంటే మెయిన్‌గా మీ నుంచి నేర్చుకోవాల్సిన అభ్యర్థులు ఇటు ఫ్యామిలీని, ఇటు ఉద్యోగాన్ని మేనేజ్ చేస్తూ నంబర్ ఆఫ్ జాబ్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా విజయం సాధిస్తూ వెళ్ళేది. మరి మీరు వాళ్ళందరికీ స్ఫూర్తిగా నిలవాలి కాబట్టి మరి మీ మాటల్లో ఎట్లా మేనేజ్ చేయాలి? ఆ టైం మేనేజ్‌మెంటు, మన మైండ్ సెట్‌ని ఎట్లా ప్రిపేర్ చేసుకొని మనం మన లక్ష్యం వైపే వెళ్ళాలనేది ఒక్కసారి మీ మాటల్లో. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు సీరియస్‌గా ప్రిపరేషన్ ఉండాలి సార్. అంటే ఏదో 4 రోజులు చదివామా, తర్వాత మళ్ళీ పక్కన పడేసామా, మళ్ళీ ఎప్పుడో మనకు చదవాలనిపించినప్పుడు చదివితే ఇలా అయితే ఉద్యోగాలు రావు సార్. అంటే ఏది వాయిదా ఇయ్యకూడదు. మీరొకటి ఈరోజు డిసైడ్ అయితే దాన్ని స్టార్ట్ చేశాము అంటే అది లాస్ట్ ఆ టార్గెట్ రీచ్ అయ్యేంత వరకు కూడా ఒక డిసిప్లిన్ అంటూ మెయింటైన్ చేయాలి సార్. నెక్స్ట్ ఇప్పుడు పాప ఏ క్లాసు? ఇప్పుడు మా పాప 7th క్లాస్ సార్. ఓకే. యాక్చువల్గా తన గురించి కూడా చెప్పాలి. ఓకే. తను 3 ఇయర్స్ ఉన్నప్పుడు, సో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా తను ఎప్పుడు నన్ను విసిగించింది ఇలా లేదు సార్. అప్పుడప్పుడు అనిపిస్తుంది షీ బిహేవ్స్ లైక్ మై మదర్ లాగా. సో చదువు మమ్మీ, లే మమ్మీ త్వరగా లే చదువుకో, ఇట్లా గ్రూప్ 2 రావాలి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా ప్రౌడ్గా చెప్పుకుంటుంది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ పాప కూడా మీ ప్రిపరేషన్లో చాలా హెల్ప్ చేసింది. ఆమెకు కూడా ఏమైందంటే సార్, నేను చదువుతూ ఆమె కూడా అలవాటు చేసుకుంది. అంటే తనకు ఇప్పటి నుంచే ఉంది సార్ గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలి అన్నట్టు. నేనేం చేసేదాన్ని అంటే చదువుకున్న తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ ఎవరికో ఒకరికి చెయ్యాలి కాబట్టి ఆ పక్కన నా కూతురు ఉంటే హిస్టరీలో గౌతమిపుత్ర శాతకర్ణి గురించి కావచ్చు, రుద్రమాదేవి గురించి కావచ్చు, ఇట్లా చెప్తుంటే తనకు కూడా ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అంటే ఆమెకి ఇప్పటి నుంచే కాంపిటేటివ్ పరిచయం చేశారు. అవును సార్. రైట్. ఓకే. మరి గ్రూప్ 4కు సంబంధించి కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్లో జాయిన్ అయ్యాను. అక్కడ ఎట్లా ఉంటాయి మీ డ్యూటీస్? ఏం చేయాల్సి ఉండేది, ఏంది? కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు సార్. జిఎస్టీ అంటే ఇప్పుడు చాలా మందికి తెలుస్తుంది. సో మాది జిఎస్టీ స్టేట్ ట్యాక్సెస్. ఆఫీస్ గురించి చెప్పాలి అంటే ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ సార్ నా డిపార్ట్మెంట్కి. నాకు ఒక ఫ్యామిలీ లాగా. అసలు యాక్చువల్గా మా సీనియర్స్ అవ్వచ్చు, హైయర్ అఫీషియల్స్ అవ్వచ్చు, చదువుకునే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేశారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ 2022 నోటిఫికేషన్, బట్ ఎగ్జామ్ మాత్రం 24లో అయింది. సో మేము ఒకసారి ఎగ్జామ్ ముందు లీవ్ పెట్టుకునే వాళ్ళము, బట్ అది పోస్ట్ పోన్ అయ్యేది. మళ్ళీ మేము రీజాయిన్ అయ్యే వాళ్ళము. మళ్ళీ ఇలా 2-3 టైమ్స్ అయింది. ఇది ఒక శాంక్షనింగ్ అథారిటీకి చాలా ఇబ్బంది పెట్టే విషయం. అయినా కూడా మాకు చాలా లిబరల్గా ఉండి మాకు లీవ్స్ ఇచ్చి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు సార్. సో వెరీ థ్యాంక్ఫుల్ టు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. స్వప్న గారు, మీరు 7 ఉద్యోగాలు క్రాక్ చేశారు. మరి ఈ 7 ఉద్యోగాలకు సంబంధించిన అంటే ప్రిపరేషన్ విధానంలో మీరు అంటే అభ్యర్థులకు ఇవ్వాల్సిన ముఖ్యమైన సూచన ఏంటి? అంటే ఒక జాబ్ పట్ల అంటే ఒక ప్రిపరేషన్, ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మన మైండ్ సెట్ ఎట్లా ఉండాలి? ఏ విధంగా ఫాలో అయితే మనం దాన్ని క్రాక్ చేయొచ్చు? మీరు ఏదైనా చదవాలనుకున్నప్పుడు ఏది అంటే గ్రూప్ 2 చదువుతారా, గ్రూప్ 1 చదువుతారా, లేకపోతే బ్యాంక్ ఎగ్జామ్స్ వైపు వెళ్తారా, ఏదో ఒకటి టార్గెట్ పెట్టుకోండి. మీరు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి లాస్ట్ వరకు కూడా. మధ్యలో ఎన్ని ఆబ్స్టాకిల్స్ వచ్చినా కూడా ఫేస్ చేయండి. అంటే ఇప్పుడు ఈ లాంగ్ టైం ప్రిపరేషన్లో అంటే హెల్త్కి సంబంధించి కూడా మనం కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం 6 నెలలు లేదా 6 సంవత్సరాలు చదివిన తర్వాత ఎగ్జామ్ ముందు రోజు, ఎగ్జామ్ అప్పుడు ఇబ్బంది పడితే ఆరోగ్యపరంగా మొత్తం మనం చదివిందంతా వృధా అయిపోయే అవకాశం ఉంటుంది. ఎట్లా ఫాలో అయితే బాగుంటుంది? అంటే సార్ యాక్చువల్గా ఇది నా పర్సనల్ చెప్పాలి. నేను ఎగ్జామ్ 2024 డిసెంబర్లో నా గ్రూప్ 2 ఉండే. దానికి ఒక 3-4 మంత్స్ బిఫోర్ నేను సిక్ అయినా సార్ బాగా. సో హాస్పిటలైజ్డ్ అయ్యి 3 days ఐ థింక్ ఐసీయూలోనే ఉండాల్సి వచ్చింది.
సో అప్పుడు కూడా నేను ఐసీయూలో ఉంటే అక్కడ పక్కన ఎవరు ఉండరు, మన రిలేటివ్స్ ఎవరు ఉండరు, పేరెంట్స్ ఉండరు, మోరల్ సపోర్ట్ కూడా ఐసీయూలో ఉంటే ఉండదు కదా సార్. ఆ టైంలో కూడా నేను స్ట్రెంగ్త్ అంతా కూడగట్టుకొని ఆ మనసులో మధ్యలో అంతా రివైండ్ చేస్తున్నా, మూమెంట్ చదువుతున్నా, పాలిటీ చదువుతున్నా, ఎవ్రీథింగ్ అన్నీ చదువుతున్నా అనమాట. సో స్ట్రెంగ్త్ ఈజ్ అవర్ లైఫ్, వీక్నెస్ ఈజ్ అవర్ డెత్ అని వివేకానంద గారు అన్నారు. సో వివేకానంద స్కూల్లో చదివి వివేకానందని కొటేషన్ స్ఫూర్తిగా తీసుకోవడం. ఆ టైంలో నాకు అనిపించింది, నాకు గ్రూప్ 2 టార్గెట్ పెట్టుకున్నా, గ్రూప్ 2 రాసి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా ఇది ఇలానే మెయింటైన్ చేయాలి అన్నట్టు. సో అట్లనే. ఓకే, నెక్స్ట్ ప్రిపరేషన్లో కొన్ని అంటే ఇండివిజువల్ ప్రిపరేషన్, గ్రూప్ ప్రిపరేషన్ ఉంటుంది. అవును సార్. ఎట్లా అంటే గ్రూప్ ప్రిపరేషన్ మనకు బెనిఫిట్ చేసే అవకాశం ఉందా? అసలు కొంతమందికి వీలు కాకపోవచ్చు గ్రూప్ ప్రిపరేషన్. చాలా మంది ఏమనుకుంటారంటే సార్ ఇండివిజువల్గానే చదువుకుందాము, ఎందుకు టైం వేస్ట్ అనుకుంటారు. బట్ నేనేం చెప్తాను అంటే గ్రూప్ డిస్కషన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. నేను కూడా సార్ నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 10 మెంబర్స్ మాకు ఒక గ్రూప్ ఉండేది, గ్రూప్ 2 టార్గెట్ అని ఒక గ్రూప్ పెట్టుకున్నాం అనమాట. ఆ గ్రూప్లో ఏంటి అంటే రోజు ఒక 1 అవర్ మేము కంపల్సరీ డిస్కస్ చేసుకునే వాళ్ళం. ఒక 20 మినిట్స్ అలా నేను ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, లేకపోతే నా ఫ్రెండ్స్. ఇలా మనం గ్రూప్ డిస్కషన్ చేస్తున్నప్పుడు మనం ఒక్కొక్కరం ఒక బుక్ చదువుతాం కదా సార్, మనకు తెలియని చాలా పాయింట్స్ అక్కడి నుంచి వేరే వాళ్ళ నుంచి చెప్పడం ద్వారా ఇలా చాలా సబ్జెక్ట్ అంటే బాగా ఎనాలిసిస్ చేసుకోవడానికి అవగాహన ఎక్కువగా ఉంటుంది. సో గ్రూప్ డిస్కషన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి నా దృష్టిలో. సో చాలా బెటర్. ఇండివిజువల్గా ప్రిపేర్ కంటే గ్రూప్ డిస్కషన్స్, గ్రూప్ ప్రిపరేషన్ అయితే కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని తెలియని టాపిక్స్ మనకి తెలిసే అవకాశం ఉంది. అవును సార్. మెయిన్గా అంటే ఈ ప్రిపరేషన్ అంతా ఒక ఎత్తు అయితే ప్రాక్టీస్ అంటే టెస్ట్ సిరీస్లు ఇవి ఎగ్జామ్ ముందు ఎట్లా రాయాలి, ఎట్లయితే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ని కొన్నిటికి ఎట్లయిద్దంటే మనం ఎలిమినేషన్ మెథడ్ కూడా వాడాల్సి వస్తుంది. అదే ఎట్లా దాన్ని ఈజీగా చేయగలుగుతాం? యాక్చువల్గా సార్ నేను ఇందాక నుంచే నేను చెప్దాం అనుకుంటున్నా. బేసిక్గా ఏంటి అంటే సార్ మనం ఏదైనా సాధించాలి అంటే 4 పిల్లర్స్. ఫస్ట్ మనం సిలబస్ తెలుసుకోవాలి, తర్వాత దానికి స్టాండర్డ్ బుక్స్ ఒకటి అంటూ తీసుకోవాలి, తర్వాత రివిజన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. రివిజన్స్తో పాటు మనం ప్రాక్టీస్ బిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది చదివేస్తారు కానీ ప్రాక్టీస్ బిట్స్ చెయ్యరు. సో అది మనకు చాలా హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తూ ఉండాలి. మేము తెలంగాణ వచ్చిన తర్వాత 2015-16 గ్రూప్ 2 కానించి కూడా ఇప్పటి వరకు అసలు క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో ఆ ప్యాటర్న్ ఏంటి అనేది ప్రాక్టీస్ బిట్స్ చేస్తేనే మనకు అర్థమవుతుంది సార్. సో అప్పటి గ్రూప్ 2కి ఇప్పటి గ్రూప్ 2కి చాలా డిఫరెన్స్ ఉంది అనమాట. సో అది మొన్న గ్రూప్ 2లో మాకు ప్రూవ్ అయింది, ఆ పేపర్ ఎంత టఫ్గా ఉంది, ఎలా ఇస్తున్నారు అనేది. గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ నేరుగా ఇచ్చేవాడు, దానికి సమాధానం నేరుగా ఉండేది. బట్ ఇప్పుడు అప్పటి గ్రూప్ 2లో ఒక 5-6 క్వశ్చన్స్ కలిపితే ఈ గ్రూప్ 2లో ఒక క్వశ్చన్ అవుతుంది. సో అందుకని మనం 360 డిగ్రీస్లో చదవాలి, ఎట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయాలి. ఓకే, మీరు చెప్పింది అంటే గతంలో ఉన్న పేపర్స్కు రీసెంట్ ఎగ్జామ్స్ పేపర్స్కు చాలా డిఫరెన్స్. అంటే టోటల్గా యూపీఎస్సీ మోడ్లోకి వెళ్ళిపోతుంది. మరి అలాంటప్పుడు టైం కూడా ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఏదైతే 2.5 అవర్స్లో 150 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. అట్లా ఎగ్జామ్ హాల్లో టైం ఎట్లా మెయింటైన్ చేస్తే బాగుంటుంది? సో మనం ప్రాక్టీస్ బిట్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి సార్. నేనేం చేశాను అంటే ఎగ్జామ్కి ముందు టెస్ట్ సిరీస్లు రాశాను అనమాట. సో అదే టైంలో అవే క్వశ్చన్స్ అనమాట, 150 క్వశ్చన్స్ 150 మినిట్స్ టైమ్. సో నేను అలా టెస్ట్ సిరీస్లు రాసి ఉన్నాను కాబట్టి నాకు ఎగ్జామ్లో ఈజీ అయిపోయింది సార్. 1 క్వశ్చన్ 1 మినిట్. సో ఎక్కడ నాకు టైం వేస్ట్ అవ్వకుండా ఎగ్జామ్ రాశాను, రాయగలిగాను. మరి సరే, మీరు 2015 or 16లో ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నారు, ఇప్పుడు ఆ గోల్ రీచ్ అయ్యారు. మరి ఫర్దర్గా ఇంకేమైనా అంటే గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్ రాసే ఆలోచన ఉందా? ఎస్ సార్, అనుకుంటున్నాను సార్. యాక్చువల్గా నేను గ్రూప్ 2కి ప్రిపేర్ అయినప్పటికీ కూడా గ్రూప్ 1 కూడా రాశాను నేను మొన్న. గ్రూప్ 1 రాసినప్పుడు నాకు ప్రిలిమ్స్లో మంచి మార్క్స్ వచ్చాయి, 100+ మార్క్స్ వచ్చాయి అనమాట. సో అప్పుడు నేను అనుకున్నాను ఏంటి గ్రూప్ 1 మంచిగా ప్రిలిమ్స్ వచ్చింది, గ్రూప్ 1కి ప్రిపేర్ అవుదామా అని. బట్ మన టార్గెట్ గ్రూప్ 2 అనుకున్నప్పుడు మళ్ళీ ఈ టైంలో గ్రూప్ 1 అవ్వదు అనేసి నేను గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యాను. బట్ గ్రూప్ 1 కూడా నేను బాగా రాశాను, నాకు 430.5 వచ్చాయి, దగ్గర వరకు వచ్చాను. సో నెక్స్ట్ గ్రూప్ 1లో ప్రిపరేషన్ ఇలానే కంటిన్యూ చేసి గ్రూప్ 1 కొట్టాలి అని అనుకుంటున్నాను.